హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో యాక్టివిటీస్ వర్షం కురిపించేస్తానన్నమాట. అంటే ఒక 6 to 7 వీడియోస్. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మాంటెసరీ యాక్టివిటీస్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒక సిరీస్ లాగా చేస్తాను. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 year ప్లస్ పిల్లలు ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు అనమాట ఈ యాక్టివిటీస్. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి సో దట్ మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. అండ్ మా హార్డ్ వర్క్ కి ఒక లైక్ ఇచ్చి అండ్ ఒక కామెంట్ పెట్టి మాకైతే సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మాంటెసరీ యాక్టివిటీస్ ఎందుకు చేయాలి అని నేనైతే చెప్తాను. సో పిల్లలు ఇండిపెండెంట్ గా పెరగాలనన్నా, ఫ్రీడమ్ గా పెరగాలి, ఫ్రీడమ్ విత్ లిమిట్స్ అన్నమాట. అంటే ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి అనే ఒక లిమిట్ సెట్ చేసుకుంటూ అండ్ వాళ్ళకి వాళ్ళని న్యాచురల్ మెథడ్స్ లో అండ్ ఎన్విరాన్మెంట్ ని అర్థం చేసుకుంటూ, అంటే ప్రకృతిలో పిల్లలు ఎలా పెరుగుతారు కదా, ఇంట్లో ప్రాక్టికల్ థింగ్స్ చేస్తూ పెరుగుతూ ఉంటారు కదా. ఓన్లీ మనకి స్కూల్లో బట్టి కొట్టడం అట్లా కాకుండా ఇంట్లో ఉన్న మనం ప్రాక్టికల్ థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేపిస్తూ పిల్లలతో ఇవి చేపిస్తామన్నమాట. సో దీని వల్ల గ్రాస్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, లైఫ్ హ్యాక్స్ ఇంప్రూవ్ అవుతుంది, కిచెన్ హ్యాక్స్ ఇంప్రూవ్ అవుతుంది, మోటార్ స్కిల్స్ అన్ని బాగా ఇంప్రూవ్ అవుతాయి, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. వీటన్నిటితో పాటు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేలాగా వాళ్ళనైతే మనం ప్రిపేర్ చేయగలుగుతాము. ఏ రోజు ఏ రోజు మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలి, అయ్యో వండుకోలేదేమో, అయ్యో తినలేరేమో అలా కాకుండా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ కిడ్ గా, ఒక ఇండిపెండెంట్ కిడ్ గా వాళ్ళ కేర్, అట్లీస్ట్ సెల్ఫ్ కేర్ వాళ్ళు చేసుకోగలిగేలాగా అయితే ప్రిపేర్ అవుతారు. అండ్ అలా ప్రిపేర్ చేయటం కూడా ప్రతి ఒక్క తల్లి బాధ్యత. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము. క్యాండీ, హాయ్ చెప్తావా? దా ఇట్రా. Say hi. Hi. ఓకే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్ లో నేను ఒక పాజిటివ్ అఫర్మేషన్ రైమ్ చెప్తాను, నేను క్యాండీకి నేర్పించేది. దాంతో పాటు ఒక 2 బోనస్ టిప్స్ కూడా ఇస్తాను. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి, బికాస్ వి లైక్ వాచింగ్ మూమెంట్స్ కదా క్యాండీ. సే yes. లైక్ చేయమని చెప్పు. లైక్. ఫస్ట్ మాంటెసరీ యాక్టివిటీ పేరేంటంటే వాక్ ఆన్ ద మ్యాట్ అన్నమాట. సో ఈ మ్యాట్ మీద వాక్ చేయించాలి. సో ఈ యాక్టివిటీస్ ఏంటంటే చూడడానికి చాలా న్యాచురల్ గా, చాలా ఇంట్లో చేసిన వాటిలాగే ఉంటాయి, కానీ వీటి వల్ల గ్రాస్ మోటార్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ రోజు చేపిస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వాక్ ఆన్ అ మ్యాట్. సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి రోల్ ద మ్యాట్. సో ఫస్ట్ టైం చేపిస్తున్నాను కదా, తనకు కూడా సరిగ్గా రాదు, బట్ ఇట్ ఈస్ ఓకే. పర్ఫెక్ట్ గా చేయకపోయినా కూడా ఓకే. చూసారు కదా, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనకి చక్కగా రోల్ చేసేస్తుంది. అక్కడ పెట్టేసేయి నాన్న, తీసి అక్కడ పెట్టేసి, తీసుకొని అక్కడ సైడ్కి పెట్టేసి. సో రోల్ ద మ్యాట్ అండ్ పుట్ ఇట్ అవే. సో ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. సో థర్డ్ యాక్టివిటీ వచ్చేసి గెట్ ద చైర్. క్యాండీ చైర్ తీసుకురా. అలా కాదు, ఇలా తీసుకొని రా, ఇలా ఎత్తుకొని తీసుకురా. వెరీ గుడ్. అక్కడేసి కార్నర్ లో. వెరీ గుడ్, శబాష్. వేసేసావా? మీరు ఓపెన్ ప్లేస్ లో చేయించండి, కొంచెం లెంతీగా ఉన్న డిస్టెన్స్ లో. నేనేంటంటే మీకు చూపించడానికి ఇక్కడే చేపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి క్యారీ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద ట్రే. క్యాండీ ఆ ప్లేట్ తీసుకురానన్నా, ప్లేట్ తీసుకొనిరా. కింద పడకుండా తీసుకురా, మెల్లగా. ప్లేట్ తీసుకురా, మొత్తం ప్లేట్ మొత్తం తీసుకురా. సో మీరు పేపర్ కప్స్ పెట్టండి. నా దగ్గర అవి లేవు, మళ్ళీ అక్కడే పెట్టేసి తీసుకెళ్ళి. నా దగ్గర అవి లేవు, అందుకని నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం గ్లాసెస్ లో చూపించాను. సో చూసారు కదా, కింద పడిపోయింది. పేపర్ కప్స్ పెడితే మనకి బ్యాలెన్సింగ్ గా తీసుకొస్తారనమాట. పడిపోతే మళ్ళీ యాక్టివిటీ రిపీట్ చేయించండి. తర్వాత క్యారీ ద లిక్విడ్ ఆన్ ద ట్రే అనమాట. దానికోసం మనం వీటిల్లో వాటర్ పోసి క్యారీ చేయమనాలి. తీసుకురా. వాటర్ కింద పడకుండా తీసుకురావాలి. ఓకే, స్లోగా తీసుకొని రా. వెరీ గుడ్. మళ్ళీ అక్కడే పెట్టేసి తీసుకెళ్ళి, కింద పోకుండా, వాటర్ కింద పోకూడదు. వెరీ గుడ్, శబాష్.
నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బిల్డ్ టవర్ విత్ బ్లాక్స్. సో బ్లాక్స్ ఎక్కడో ఉన్నాయి, నాకు గుర్తులేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి గ్లాసెస్ తో టవర్ చేయమంటాను. ఏంటి టవర్ చేయనా? ఇందాక పెట్టినట్టు పెట్టు. పెట్టు. ఒకవేళ వాళ్ళకి రావటం లేదు అని అంటే మీరు ఒకసారి చూయించండి. అండ్ మీరు తీసుకునేటప్పుడు ఎక్కువ గ్లాసెస్ తీసుకోండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో అంతవరకు తీసుకుంటున్నాను. మళ్ళీ పెట్టు. పెట్టు. వెరీ గుడ్, శభాష్. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి క్లాప్ విత్ యువర్ హ్యాండ్స్ ఫర్ ద మ్యూజిక్ అన్నమాట. సో నేను క్యాండీకి ఒక చిన్న క్లాపింగ్ చూపిస్తాను. సో అది మీరు తను చేస్తుందా లేదా చెక్ చేయాలి. లాక్కోకూడదు అన్న క్యాండీ. ఓకే, క్లాప్ యువర్ హ్యాండ్, క్లాప్ యువర్ హ్యాండ్, క్లాప్ యువర్ హ్యాండ్ గర్ల్. Clap your hands, clap your hands, clap your hands with mom. Shake it right, shake it left, shake your hands. Clap your hands, clap your hands, clap your hands. Okay? ఇదేదో ర్యాండమ్ గా నాకు సాంగ్ వస్తే నేను చెప్పేశాను, బట్ మీరు రైమ్ కి కానీ అట్లా చేపిస్తూ ఉండండి. తర్వాత వచ్చేసి మనం ఏదన్నా పెన్సిల్స్ కానీ ఏదన్నా మీరు డ్రమ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకునేవి, అలాంటి డ్రమ్స్ కానీ వాటితో మ్యూజిక్ చేపిమని చెప్పాలన్నమాట. ఇవన్నీ కూడా ఫింగర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో నేను అదే ప్లేట్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు నేను తనకి 2 పెన్సిల్స్ ఇస్తున్నాను. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న యాక్టివిటీస్ ఏదిలో కూడా మనకి ఈ రోజు మనం చేపించే యాక్టివిటీస్ దేంట్లో కూడా మనకి మెటీరియల్ కొనాల్సిన అవసరమే లేదు. అండ్ మన ఛానల్లో తెలుసు కదా, నేను ఆల్మోస్ట్ లైక్ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ యూజ్ చేస్తాను అని. కండి మ్యూజిక్ ప్లే చేయి. అండ్ ట్రస్ట్ మీ, ఈ యాక్టివిటీస్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసిన వెంటనే ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాయి అని అనుకోకండి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్లస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డిసిప్లిన్ చూసారు కదా, నేను మాట్లాడుతున్నానని సౌండ్ చేయకుండా తీసి పక్కన పెట్టేసింది. నోట్లో పెట్టుకోవద్దు నాన్న, పెట్టుకోవద్దు. మ్యూజిక్ ప్లే చేయి నాన్న, మళ్ళీ చెయ్యి. అలాగే ఉండు. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీస్. తర్వాత వచ్చేసి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయాలన్నమాట. సో అది మీకు తెలుసు కాబట్టి అది మీరు ఇంట్లో చేపించేసేయండి. బికాజ్ నేను ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేయాలంటే నా ఫోన్ బిజీగా ఉంది కాబట్టి. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వాక్ ఆర్ సిట్ ఆన్ ద లైన్ అన్నమాట. సో ఏదైనా ఒక లైన్ లాగా గీసేసి దాని మీద వాక్ చేపియాలన్నమాట. సో చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వాక్ ఆన్ ద లైన్ అన్నమాట. క్యాండీ ఆ లైన్ మీదే నడువమ్మా, ఆ లైన్ మీద నడు. వెరీ గుడ్, సూపర్. ఈ సర్కిల్ మీద, ఈ లైన్ మీద నడువు, సర్కిల్లో. శభాష్. దీనివల్ల ఫోకస్ మొత్తం నడువు సర్కిల్ అంతా. దీనివల్ల ఫోకస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. కాన్సన్ట్రేషన్, ఫోకస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ మనం వీటిల్ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా తర్వాత యాక్టివిటీస్ కి పిల్లలు అయితే కూర్చుంటారు. చాలా మంది కంప్లైంట్ చేస్తారు పిల్లలు యాక్టివిటీ చేయటం లేదు అని. బికాజ్ మనం ఇవి ఎక్కువ చేపిస్తూ ఉంటే పిల్లలకి ఆటోమేటిక్ గా ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టోటల్ గా నేను 10 యాక్టివిటీస్ చేపించాను. సో 2 బోనస్ టిప్స్ చెప్తాను అన్నాను కదా, అవేంటంటే మనం డైలీ వాక్ అయితే తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ బయట ప్లేస్ ఉంటే అటు ఇటు పరిగెత్తించడం కానీ లేదంటే వాకింగ్ చేపించడం కానీ చేయాలి. సో ఇది ఒక టిప్. సో దట్ ఏంటంటే పిల్లల బ్రెయిన్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. రోజంతా ఇంట్లో ఉండటం కానీ అలా కొంచెం మనకి ఇంత పెద్దోళ్ళమై మనకే ఇంట్లో ఉండాలంటే బోర్‌గా ఫీల్ అవుతుంది కదా! సో పిల్లలకి ఏంటంటే ఎక్స్‌ప్లోర్ చేయాలి, అన్నీ చూడాలి అనేది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దానికోసం మనం పార్క్స్‌కి తీసుకెళ్ళడం కానీ, బయట మాల్స్‌కి కానీ అంటే ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్ అవ్వేటట్టు మనం చేయాలన్నమాట. సో అది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు సెకండ్ టిప్ ఏంటంటే ఏదన్నా క్లైంబ్ అంటే స్టెప్స్ క్లైంబ్ చేపియడం గానీ లేదంటే ఓకే. సో స్టెప్స్ క్లైంబ్ చేపియడం కానీ లేదంటే సైక్లింగ్ చేపియడం కానీ ఇట్లాంటివి కూడా చేపిస్తే ఫిజికల్ యాక్టివిటీతో పాటు నేను చెప్పినట్టు సోషల్ ఇంటరాక్షన్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి 2 టిప్స్ ఫాలో అవ్వండి. దీంతో పాటు నేను ఒక పాజిటివ్ అఫర్మేషన్ సాంగ్ అయితే నేను నేర్పిస్తానని అన్నాను కదా క్యాండీకి, అది మేము ఇప్పుడు చూపిస్తాం మీకు. సో ఇదైతే నేను రోజు క్యాండీకి స్నానం చేపించేటప్పుడు లేదంటే బొట్టు పెట్టి డ్రెస్సులు వేసేటప్పుడు అప్పుడు దగ్గరగా ఉంటాం కదా, సో డెఫినెట్ గా పడుకునేటప్పుడు
అలా చేపిస్తానన్నమాట, చెప్తూ ఉంటాను. దీనికి మించి నేను అఫర్మేషన్స్ ఏమీ చెప్పను, జస్ట్ ఇదే చెప్తాను. అండ్ తను ఏదైనా మిస్బిహేవ్ చేస్తుంది అంటే పెద్దవాళ్ళ మీద కొట్టడం కానీ అలా వెళ్తే మాత్రం వెంటనే కరెక్ట్ చేస్తాను, అది అలా చేయకూడదు అని. ఓకే క్యాండీ, మనం పాట పాడదామా? క్యాండీ, ఆర్ యూ రెడీ? I am strong, I am brave, I am so powerful. I am kind. చెప్పు. I am kind. ఇలా. I am kind, I am good, I am all helpful. I keep smile on my face with all the love in my heart. Heart elaga? With all the love in my heart. I don't hurt, I don't lie, I always say true. I don't cheat for my sake, I respect everyone. I respect everyone. I am strong, I am brave. So powerful. I with all the love in my heart. I don't hurt, I don't lie. సో తను యాక్చువల్లీ మిర్రర్ ఫ్రంట్ కెమెరాలో చేస్తున్నాం కదా, సో తన పిక్చర్ తను చూసుకొని గట్టిగా పాడటం లేదనమాట. బట్ పిల్లలకి ఇది నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని మీనింగ్ తెలియకపోవచ్చు, బట్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ దాని మీనింగ్ అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. అండ్ మనకి పిల్లలు గొడవ చేస్తుంటే ఏదైనా లాక్కుంటున్నా తీసుకుంటున్నా కోపం వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే యాక్టివిటీస్ చేపించేటప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడన్నా ఒక సిచ్యువేషన్ లో పిల్లల్ని వదిలామంటే ఫస్ట్ మనకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చాక్ పీస్ తీసుకొని గీతలు వేశాను కదా, సో తను చాక్ పీస్ తీసుకెళ్ళి గీస్తుంది అనమాట. అది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది. బట్ నేనేంటంటే ముందే నా మైండ్ లో ప్రిపేర్ అయిపోయి ఉంటానన్నమాట. సో తను తీసుకొని గీస్తది, బట్ నేనేం అనకూడదు అని. సో అలా మనం ముందు వాళ్ళు చేసే గొడవని ముందే కనుక ఊహించుకొని ప్రిపేర్ అయిపోయామంటే మనకి కోపం రాదండి. సో ఇది ఒక టిప్ మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని పాటించి చూడండి. అండ్ ఏదన్నా గొడవ చేస్తున్నారు అనన్నా కూడా ఒక 5 సెకండ్స్ ఆగి లైక్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 అని చెప్పేసి కౌంట్ చేశాక కూడా మీకు కోపం తగ్గకపోతే అప్పుడు ఒక తిట్టు తిట్టినా ఏం పర్వాలేదు. బట్ అయితే కౌంట్ 5 చేయండి. అంతలోపల మీ కోపం పోతుంది వాళ్ళ ముద్దు ముద్దు మాటలకి, ముద్దు ముద్దు చేష్టలకి. సో ఈ రోజు వీడియో అయితే ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఎఫర్ట్ ఇంత ఉంది కాబట్టి ఒక లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకు కామెంట్స్ చదవడం అనేది చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో అంటే యాక్టివిటీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.